అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కనుక పొట్టి శ్రీరాములు గారి ద్వారా జరగకుండా కనుక ఉంటే ఏం జరిగి ఉండేదనంటే, ఇది మనందరికీ చాలా చాలా అవసరం అధ్యక్షుడు. తెలుసుకోవాల్సిన, ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడకుండా కనుక ఉండుంటే భాషా ప్రాతిపాదికన తెలంగాణ ఈ రోజున మహారాష్ట్రలోని, తెలంగాణ పూర్తి తెలుగు రాష్ట్రం ఉండేది కాదు అధ్యక్షుడు. మహారాష్ట్రలోని నాందేడ్, పర్బని, బీడ్, ప్రస్తుతం సంభాజీనగర్ అయిన ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాలో కొంత భాగం, కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్, రాయచూరులో కొంత భాగం కలిసి ఉంది. 1956 అదే భాషా ప్రాతిపాదికన ఈరోజు కేరళ ఏర్పడింది అంటే, మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మలబార్ జిల్లా, కాసర్గోడ్, ట్రావెన్కోర్, కొచ్చిన్తో కలిసి మళ్ళీ కేరళ రాష్ట్రం ఏర్పడింది. అలాగే ఈ రోజున మనం చెప్తున్న మైసూర్ దీని రాష్ట్రం, బళ్ళారి, కొల్లేగల్ తాలూకా, సౌత్ కెనరా కలిసి కన్నడ మాట్లాడే ప్రజలు కర్ణాటక రాష్ట్రం ఏర్పడింది. బాంబే ప్రావిన్స్, మహారాష్ట్ర, గుజరాత్ ప్రత్యేక రాష్ట్రాలుగా ఆవిర్భవించాయి. తర్వాత పంజాబ్, హర్యానా, అన్ని రాష్ట్రాలు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మన ఆంధ్రప్రదేశ్ త్యాగంతో నలిగిపోయి ఉనికితో ఏర్పడ్డ తర్వాత తిరిగి మనకి ఒక రాష్ట్రం కావాలి, మనకి ఇది కావాలంటే ఈరోజు రాజధాని లేకుండా ఇన్ని 70 సంవత్సరాలు పై, దాదాపు 68-70 సంవత్సరాలు అయినా కానీ, 6 దశాబ్దాలు దాటినా కానీ ఇంకా మనం ఒక రాజధాని లేని రాష్ట్రంగా, ఇంకా సరైన వసతులు లేని రాష్ట్రంగా, ఒక అడ్మినిస్ట్రేటివ్ సౌకర్యాలు లేని రాష్ట్రంగా, ఒక హైకోర్టు సమూలంగా బలమైన హైకోర్టు లేని రాష్ట్రంగా ఇంకా మనం కొట్టుకుంటూనే ఉన్నాం. ఇది నిజంగా చాలా ఆవేదన కలిగించేది, చాలా బాధ కలిగించేది. ఒకసారి అనిపిస్తుంది అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు లేకుండా ఉండి ఇంకోలా ఉండేదేమో పరిస్థితి అని. మన అన్ని రాష్ట్రాలకి, దేశం మొత్తం మీద మనకి జాగ్రఫీలు మార్చి మన జాగ్రఫీని తుడిచిపెట్టేసుకుని అటు ఇటు ఇంకా కొట్టుకుంటా ఉన్నాం. ఒక క్యాపిటల్ లేదు, ఇంకోటి లేదు. ఇవన్నీ నేను ఆలోచించే 2014లో బేషరతుగా ఎలాంటి కండిషన్స్ లేకుండా ఒకేసారి కూర్చొని నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెలుగుదేశంకి మద్దతు పలికానంటే, ఇది నా దేశం మీద ఉన్న ప్రేమ, నా ఆంధ్రప్రదేశ్ నేల మీద ఉన్న గౌరవం. ఇది ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తి ఒక 4 దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి, నాయకుడు, ఆయన లాంటి వ్యక్తి చేతిలో ఆంధ్రప్రదేశ్ ఉంటే చాలా బాగుంటుంది. వారు నిర్ణయం తీసుకున్నారు అమరావతి రాజధానిగా ఉండాలి అని. అప్పటికి మనం రింగ్ రోడ్స్ ఎన్ని గొడవలు చూసాం. ఎక్కడైనా సరే భూ సమీకరణ అంటే చాలా గొడవలు ఉంటాయి. అలాంటిది 32,000 33,000 పైచిలకు ఎకరాలు తీసుకుంటున్నప్పుడు 80 to 90% చాలా సజావుగా సాగింది. అది నేను ఆ రోజుల్లో ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు వచ్చినాయి. ఉదాహరణకి ఉద్దండరాయనిపాలెం దగ్గర చాలామంది దళిత కులాలకు చెందిన రైతాంగం వచ్చి నా దృష్టికి వచ్చి, ఇట్లా మేము కూడా ఇక్కడే అంటిపెట్టుకున్నాం, మాకు కూడా కొంచెం వేతనం కొంచెం ఎక్కువ ఇప్పించండి, కొంచెం మనకి కాంపెన్సేషన్ ఎక్కువ ఇప్పించండి అంటే, అది ఆ రోజున వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా న్యాయం చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఎక్కడో ఒక చోట ముందుకెళ్తున్న పరిస్థితుల్లో 1924 ప్రభుత్వం మారింది. ప్రభుత్వం